సో బ్లూ కలర్ ఈస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. బట్ ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది? పౌడర్ ఫామ్ లో ఉంది. ఏదైనా సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి? వాటర్లో కలిపేయడమే. సో కాపర్ సల్ఫేట్ని వాటర్లో కలిపితే బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వచ్చింది. బ్లూ కలర్ ఇండికేట్స్ కాపర్ ప్రెసెన్స్. కాపర్ ఉంది అంటే ఎప్పుడు కూడా బ్లూ కలర్ ఉంటుంది. దీంట్లో మనకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? కాపర్ సల్ఫేట్లో ఏం వేయమన్నాడు? ఐరన్. ఐరన్ ఎనీ ఫామ్, మన దగ్గర ఐరన్ నెయిల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఏం ఫామ్లో ఉండుంటాయి ఇవి? ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, ఆక్సైడ్ ఫామ్ అయి ఉంటుంది, రస్ట్ ఉంది లైట్గా, ఆక్సైడ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఎనీ మెటల్ మనకి ముందు నుంచి లెసన్ అది చెప్తున్నాడు. ఎనీ మెటల్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యింది ఖచ్చితంగా ఆక్సైడ్ ఫామ్ అయి ఉంటుంది. సో ఎనీ మెటల్ మనం ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఏం చేయాలి? శాండ్ పేపర్తో పైన ఉన్న లేయర్ అంతా ఆక్సైడ్ లేయర్ని క్లియర్ చేసుకుంటే లోపల ఉన్న మెటల్ క్లియర్ అవుతుంది. సో ఇవి అది రెండోది, రెండింటిని కూడా మనం దాంట్లో పడేస్తున్నాం. బ్రౌన్ కలర్ చూడొచ్చు. బ్రౌన్ దగ్గర బ్రౌన్ కనిపిస్తుంది వీడియోలో. వస్తుందా బ్రౌన్ కలర్? తెలుస్తుందా? సో ఈ బ్రౌన్ కలర్ కాపర్ లిక్విడ్లో ఉన్న కాపర్ సల్ఫేట్లో ఉన్న బ్లూ కలర్ తగ్గుతుంది నెమ్మదిగా. ఇందాక ఉన్నంత స్కై బ్లూ కలర్లో లేదు చూడండి, డల్ అయింది కలర్. డల్ అయిందా? ఇందాక స్కై బ్లూ కలర్లో బాగా దీనిలాగా కనిపించింది కదా ఇందాక మీరు వచ్చినప్పుడు, మనం రియాక్షన్ స్టార్ట్ చేయకుండా డల్ అయింది. ఏమైంది అంటే అందులో ఉన్న కాపరు ఈ ఐరన్ దగ్గరికి వచ్చి ఐరన్ మీద సెటిల్ అయింది. ఇదే రివర్స్లో మనం ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ వేసినప్పుడు ఏమీ జరగదు. ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ వేసినప్పుడు ఏమీ జరగదు. సో అక్కడ ఎందుకు జరగదు, ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఏమన్నా రీజన్ చెప్పగలరా? అంటే ఏం చేసింది? డిస్ప్లేస్ చేసింది. డిస్ప్లేస్మెంట్, మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సో కాపర్ ఐరన్ మధ్యలో దీంట్లో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరిగింది. బట్ రివర్స్లో మీరు ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుని కాపర్ వేస్తే అక్కడ డిస్ప్లేస్మెంట్ జరగదు, ఐరన్ బయటికి రాదు. అర్థమవుతుంది కదా? రివర్స్ రియాక్షన్ జరగదు, దీంట్లో జరుగుతుంది.